చైనాలో అనేక రకమైనటువంటి రైల్వే ట్రాక్లు కానీ, అక్కడ కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చైనాలో రూపొందుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. జనరల్‌గా అక్కడ ఏ కొత్త అంశానికి సంబంధించినైనా కూడా వారు చేసేటువంటి కొన్ని టెక్నాలజీ సంబంధించినటువంటి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని అబ్బురపరుస్తుంటాయి. అంతకుముందు వాళ్ళు చేసినటువంటి బుల్లెట్ ట్రైన్ కానీ, ఇంకా ఇతరత్ర బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినవే కానీ, కోవిడ్ టైంలో 1000 ఆసుపత్రుల పడకను క్షణాల్లో, గంటల్లో వ్యవధిలో కట్టడం కానీ, ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి చైనా అప్పుడప్పుడు చేసేటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా కొత్తగా రూపొందించినటువంటి మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్ రైలు వేగంగా తన కొత్త రికార్డును సృష్టించింది వేగంలో. సో రికార్డును సృష్టించిందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ప్రకటించింది. సో ఈ యొక్క ట్రైన్ గంటకు ఊహించినటువంటి విధంగా ప్లేన్తో సమానంగా వెళ్ళేటువంటి గరిష్టమైనటువంటి వేగాన్ని అందుకుంటుందనేటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగింది. సో గంటకు 623 కిలోమీటర్ల గత రికార్డును అది అధిగమించిందంటూ కూడా తెలిపింది. అయితే అది నిర్దిష్టంగా ఎంత వేగాన్ని సాధించిందన్నది మాత్రం గోప్యంగా ఉంచారు. అంటే సుమారుగా 700 కిలోమీటర్లకు పైబడే ఈ యొక్క రైలు పరిగెడుతుందనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అంచనాను అయితే వ్యక్తపరుస్తున్నారు. 2 కిలోమీటర్ల పొడవైనటువంటి వాక్యూమ్ గొట్టంలో పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ ఫలితం వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. దీన్ని బట్టి విమానం స్థాయి వేగంతో దూసుకు వెళ్లేటువంటి రైలు త్వరలో చైనాలో అందుబాటులోకి రానున్నట్టుగా స్థానిక పత్రికలు అక్కడ పేర్కొంటున్నాయి. సో ఇలాంటి రైళ్లు మ్యాగ్లెవ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. అవి అయస్కాంత శక్తిని ఉపయోగించుకొని రైలును ముందుకు నడుపుతాయి. అలాగే ఆ రైలు పట్టాలను తాకకుండా ఒకంత గాల్లో తేలియాడుతుంది. వేగంగా మరింతగా పెంచడానికి ప్రత్యేక లో వాక్యూమ్ గొట్టంలో ఈ యొక్క రైళ్లను నడుపుతుంటారు. సో తాజాగా ఈ యొక్క రైలు గనక పట్టాల మీదకి వచ్చినట్లయితే ఇప్పటికే పూర్తిగా పరీక్ష దశలో ఉంది కాబట్టి ఇది ప్రజా రవాణా వ్యవస్థలకు వచ్చినట్టయితే విమానాలతో సరిపడా వేగంతో చైనాలో ఈ యొక్క విమానాలు ప్రయాణికుల యొక్క రవాణా వ్యవస్థకు ఉపయోగపడడానికి సిద్ధంగా కానున్నాయి.